గంటల క్రితం జేడీ వాన్స్ కూడా ఒక ప్రకటన ఇచ్చాడు. చర్చలు జరుగుతాయి, వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్. అట్లాగే చర్చలు సఫలమైతే ఇరాన్కి మేము ఆసన్న హస్తం అందిస్తాం, హెల్ప్ చేస్తాం అన్న రీతిలో కూడా జేడీ వాన్స్ పాజిటివ్గా మాట్లాడుతున్న పరిస్థితి. చర్చల ముందు బహుశా ఇరాన్ దగ్గరే కాబట్టి కొద్ది గంటల్లోనే వాళ్ళు వచ్చేయచ్చేమో. అగార్చి అలాగే వాళ్ళ స్పీకర్ గాలిబోఫ్ వస్తున్నారని చెప్తా ఉన్నారు. అయితే ఈ లెబనాన్ విషయం చాలా సీరియస్గానే, అంటే పాకిస్తాన్ నాయకత్వం మాట్లాడింది, దాడులు భయంకరంగా ఈవెన్ ఇండియా కూడా రియాక్ట్ అయింది వాళ్ళ దీని మీద. మొట్టమొదటిసారి లెబనాన్ మీద ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్ని ఇండియా ఖండించింది. సాధారణ పౌరుల ప్రాణాలు పోతున్న ఇండియా ఖండించింది. యూకే ప్రైమ్ మినిస్టర్ చాలా ఘాటుగా స్పందించారు. ఏంటిది చర్చలు జరుగుతుంటే ఈ దాడులు ఏంటి, తక్షణం ఆపాలి ఇజ్రాయెల్ అని చెప్పి కీవ్ స్మార్ట్ కూడా మాట్లాడుతున్నారు. కొంచెం అతని మీద ప్రెజర్ పెట్టే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా, నెతన్యాహు మీద ఈ దాడులు ఆపాలని అమెరికా పరోక్షంగా ఏమన్నా ఒక ప్రయత్నం చేపిస్తుందా, ఏంటి చర్చలు జరుగుతాయా? అతను ఇచ్చిన కాలు నెతన్యాహు లెబనాన్తో డైరెక్ట్గా చర్చలు అన్నది కూడా అదొక స్ట్రాటజీ, ఈ చర్చలకు అడ్డం లేకుండా దాడులు కంటిన్యూ చేసుకోవడానికి ఒక స్ట్రాటజీ అని కూడా అంటున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి సార్? మ్యూట్లో ఉంది సంజయ్ గారు. ముందుగా థ్యాంక్స్ అండి ఇన్వైట్ చేసినందుకు ప్రోగ్రామ్ కి. తర్వాత పెద్దలు పుల్లారావు గారికి, సత్యమూర్తి గారికి, లింగం యాదవ్ గారికి నమస్కారాలండి. మీరు చెప్పినట్టు చర్చలు జరుగుతున్నాయి, అంటే చాలా ఉత్కంఠంగా ఉంది. T20 మ్యాచ్ ఫైనల్ ఓవర్ లో లాగా ఉంది. అంటే జరుగుతుందా జరగదా, నేను వస్తాను నేను రాను అని ఇరాన్ వాళ్ళు మాట్లాడటం అది నడుస్తుంది. ఓవరాల్ గా కనుక చూసినట్టయితే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు, ఒకటి లెబనాన్ లో ఇజ్రాయెల్ యుద్ధం చేయొచ్చా చేయకూడదా అన్న దాని మీద విరుద్ధమైనటువంటి ఒపీనియన్స్ ఉన్నాయండి. ఇరాన్ అనేది ఏంటంటే, మేము సీజ్ ఫైర్ ఒప్పుకున్నప్పుడు కేవలం ఇరాన్ మీదే కాదు, రీజనల్ డిఎస్కలేషన్ అంటున్నారండి వాళ్ళు. అంటే పూర్తి ప్రాంతంలో అంతా కూడా యుద్ధాలు ఆగాలి అంటున్నారు వాళ్ళు. మనం కనుక పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన ట్వీట్ చూస్తే, షాబాజ్ షరీఫ్ సీజ్ ఫైర్ విషయంలో ఆయన కూడా ఇంక్లూడింగ్ ఇరాన్ అని మెన్షన్ చేయడం జరిగిందండి. కాకపోతే ఇజ్రాయెల్ వాళ్ళు అనేది ఏంటంటే, దీంతో సంబంధం లేదు, మాకు ఈ లెబనాన్ లో ఉన్నటువంటి హిజ్బుల్లాకి అప్పటి నుంచి గొడవలు ఉన్నాయి కాబట్టి మేము వాటిని తేల్చుకుంటామని చెప్తున్నారండి. అయితే ఏదైతే ఇది పెద్ద ఇష్యూ అవుతోంది కాబట్టి వాళ్ళ ఏవో కొన్ని రిపోర్ట్స్ కూడా వచ్చాయి. ఇజ్రాయెల్ కనుక లెబనాన్ మీద యుద్ధం మీద ఆపకపోతే కనుక ఇరానియన్ డెలిగేషన్ రాదు అన్నట్టు ఏదో మాట్లాడటం జరిగింది. తర్వాత నిన్న సాయంత్రం ఇరానియన్ అంబాసిడర్, పాకిస్తాన్ లో ఉన్న ఇరానియన్ అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో తను ఇచ్చిన ట్వీట్, అంటే ఇరానియన్ డెలిగేషన్ తొందరగానే వస్తుందని ఇచ్చిన ట్వీట్ ఆయన డిలీట్ చేయడం జరిగింది. అంటే ఒక ఇంప్రెషన్ కన్వే చేస్తున్నారు, బహుశా ఇరానియన్స్ రారేమో అన్నట్టు, అమెరికా మీద ఒత్తిడి తీసుకురావడానికి లెబనాన్ విషయంలో. కాకపోతే డొనాల్డ్ ట్రంప్ కూడా మనం చూసాం, ఆయన ఏం చెప్పారంటే, లెబనాన్ లో ఎలా ప్రవర్తించాలి అన్నది అది ఇజ్రాయెల్ చూసుకోవాల్సిందే, కానీ కొద్దిగా దాడులు తగ్గిస్తే మంచిది అన్నట్టు మాట్లాడారండి డొనాల్డ్ ట్రంప్. ఇవాళ మనం జేడీ వాన్స్ కూడా చూసాం, ఆయన ఏం చెప్పారంటే, అసలు జెన్యున్ మిస్కమ్యూనికేషన్ లెబనాన్ తో సంబంధం లేదు, కానీ అవి కూడా గమనిస్తాము, అదే చూస్తాము ఎట్లా చేయాలి అన్న దాని మీద డిస్కషన్స్ నడుస్తున్నాయండి. అదొక డైమెన్షన్. తర్వాత స్ట్రెయిట్స్ ఆఫ్ హర్మూజ్ మీరు చెప్పినట్టు ఓపెన్ చేస్తామన్న ఇరాన్ ఇప్పుడు కేవలం 15 షిప్స్ అంటున్నారు. అవి కూడా ఇరానియన్ కోస్ట్ కి దగ్గరగా వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. తర్వాత ఇరానియన్ వాటర్స్ లోంచి వెళ్తే మంచిది అని చెప్పడం జరుగుతుందండి. దాని మీద డొనాల్డ్ ట్రంప్ ప్రతిస్పందిస్తూ, ఇదేమీ బాలేదు, అనుకున్నంత ప్రగతి సాధించట్లేదు మనం స్ట్రెయిట్స్ ఆఫ్ హర్మూజ్ లో అని వాళ్ళు చెప్పడం జరిగిందండి. సో ఓవరాల్ గా చూసుకుంటే రెండు వైపులా డిసప్పాయింట్మెంట్ తో కొద్దిగా చర్చల్లోకి వెళ్తున్నారు ఇస్లామాబాద్ లో. సో అది ఒక ముఖ్యమైన డెవలప్మెంట్ మనం చూడటం జరుగుతుంది. ఇస్లామాబాద్ అఫ్ కోర్స్ పాకిస్తాన్ లో చాలా అప్బీట్ మూడ్ ఉంది, ఎందుకంటే చాలా రోజుల తర్వాత వాళ్ళు ఒక డిప్లొమాటిక్ విక్టరీ సాధించడం జరిగింది. అఫ్ కోర్స్ మనం చూస్తున్నాం ఇస్లామాబాద్ తర్వాత మొత్తం దేశం అంతా హై అలర్ట్ ఉంది. ముఖ్యంగా ఎక్కడైతే మీటింగ్ జరగబోతుందో అక్కడంతా కూడా చాలా హై అలర్ట్ ఉంది, రోడ్స్ మూసేయటం జరిగింది. హాలిడే ప్రకటించారు 2 రోజులు అని చెప్తున్నారు ఇస్లామాబాద్ లో. తర్వాత చాలా రోజుల తర్వాత ఒక సీనియర్ అమెరికన్ నాయకుడు పాకిస్తాన్ విడిచి వెళ్తున్నారండి. అది చాలా ఇంపార్టెంట్ డెసిషన్. అంటే పాకిస్తాన్ కి డిప్లొమాటిక్ విక్టరీ కింద వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చి చాలా సంవత్సరాలైంది, వైస్ ప్రెసిడెంట్ కూడా వచ్చి చాలా సంవత్సరాలైంది. సో అట్లీస్ట్ ఇరాన్ యుద్ధం పేరిట వాళ్ళు ఒక డిప్లొమాటిక్ విక్టరీ చేశామని చెప్పుకోవడం జరుగుతుంది. సో ఓవరాల్ గా చూస్తే కనుక నిజంగా ఇరాన్ వాళ్ళు వెళ్తారా వెళ్ళదా అన్న మీటింగ్ నా ఉద్దేశం
ఉద్దేశంలో వెళ్తారని అనిపిస్తుందండి. ఓకే. ఎందుకంటే ఇంత దూరం వచ్చి యుద్ధం ఆగిన తర్వాత నేను అసలు చర్చలకే రాను అంటే తీవ్రంగా కొద్దిగా ఇరాన్ కూడా ఆల్రెడీ బాగా ఆర్థికంగా దెబ్బతిన్న ఇరాన్ ఏదైతే కాస్త సింపతి కొన్ని వర్గాల్లో ఉందో ప్రపంచంలో అది కోల్పోయే అవకాశం ఉంది. మన అంచనా ప్రకారం ఎన్ని గంటలు టైం ఉంది సార్ అధికారికంగా చర్చలు ప్రారంభం కావడానికి? యాక్చువల్లీ మనం మునీర్ గారిది చూస్తే కనుక ఇవాళ జరగాలి చర్చలు, కానీ రేపు జరుగుతున్నాయని చెప్పారు. సాటర్డే నాడు జరుగుతున్నాయి. ఇంకా టైమింగ్ అవి చెప్పలేదండి వాళ్ళు. బట్ ఇరానియన్ డెలిగేషన్ ఇస్లామాబాద్ చేరటం అంత కష్టమే కాదు, పక్కనే ఉంటారు, తొందరగానే వెళ్తారు. పెద్ద బాంబింగ్ జరుగుతున్న సమయంలోనే ఇరాన్ డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ ఢిల్లీకి రావడం జరిగింది, మనం చూసాం కదా. సో వాళ్ళకి ఇప్పుడు యుద్ధం ఆగిపోయిన తర్వాత ఇస్లామాబాద్ కి వెళ్ళటం అంత కష్టమేమీ కాదు. అయితే ఒకటి చెప్పండి సంజయ్ గారు, అంటే ఈ చర్చలు జరుపుతూ మధ్యవర్తిత్వ పాత్ర పోషిస్తూ మీరు అన్నట్టు డిప్లొమాటిక్ విక్టరీగా చెప్పుకుంటున్న టైంలో ఎందుకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి చాలా ఘాటుగా దీని మీద ఈ ఇజ్రాయెల్ దాడుల మీద ఆయన స్పందన మొత్తం అది క్యాన్సర్ లాగా ఉంది, అదే వాళ్ళు మొత్తం నరకానికి పోతారు ఈ భాష అంటే ఒక పక్క చర్చ, మళ్ళీ ఆయన కూడా మీరు అన్నట్టు ట్వీట్ వెనక్కి తీసేసుకున్నాడని చెప్తున్నారు. అంటే ఏంటి అది కూడా ఏమన్నా వ్యూహంలో భాగమా ఇజ్రాయెల్ గురించి మాట్లాడటం? ఖచ్చితంగా అండి. వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ అన్నారు, ఆయన అన్నది ఏంటంటే అసలు మానవాళికే వీళ్ళు డేంజరస్, వీళ్ళు క్యాన్సర్ లాంటి వాళ్ళు అన్నారంటే. క్యాన్సర్ అంటే ఏంటి? బాడీలోంచి తీసేయమనే కదా, అంటే ప్రపంచంలోంచి ఇజ్రాయెల్ ని తీసేయాలని. దిస్ ఈస్ ద ప్రాబ్లం అండి. చాలా మంది ఫస్ట్ అసలు ఇజ్రాయెల్ ని దేశాన్ని గుర్తించరు, తర్వాత వాళ్ళని క్యాన్సర్ మిమ్మల్ని తీసేస్తామని మాట్లాడటం వల్ల ఇజ్రాయెల్ లో ఎప్పుడు ఒక యాంగ్జైటీ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు కాన్స్టెంట్ గా టెర్రరిజం కూడా ఫేస్ చేస్తున్నారు కాబట్టి. కానీ నా ఉద్దేశంలో ఏదో భావోద్రేకానికి లోనై అనుకోకుండా అనలేదండి ఆ స్టేట్మెంట్. కావాలని ఉద్దేశపూర్వకంగా చాలా టాక్టికల్ గా అన్నారు పాకిస్తాన్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్. ఎందుకంటే పొరపాటున పీస్ టాక్స్ అవి కనుక సరిగ్గా వెళ్ళకపోతే ఎవరైతే మీడియేట్ చేశారో వాళ్ళ మీద కూడా చెడ్డ పేరు వస్తుంది కదా కొద్దిగా. ఒకవేళ చెడ్డ పేరు వస్తే కనుక మేము ఇజ్రాయెల్ కి సన్నిహితంగా వ్యవహరించాము అన్నటువంటి స్టేట్మెంట్ వాళ్ళ మీదకి రాకుండా ముందుగా ఇజ్రాయెల్ ని చాలా దారుణంగా తిట్టడం జరిగింది. దానివల్ల వాళ్ళకి పెద్దగా పొలిటికల్ కాస్ట్ ఉండదు, ఎందుకంటే ఎప్పటి నుంచో అటువంటి పదజాలం వాడుతున్నారు కాబట్టి. కాకపోతే ఒకవేళ ఇదేమన్నా వెనక్కి దెబ్బ తగిలితే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉద్దేశపూర్వకంగా అన్నారు. బట్ ఇజ్రాయలీస్ నోట్ చేశారు. ఏకంగా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు దానికి రెస్పాండ్ అవడం జరిగింది. కాబట్టి ఈ గేమ్ లో చాలా జాగ్రత్తగా ప్లే చేయాల్సిన గేమ్ లో కొంత ఎక్కువ పాత్ర, అంటే ఎక్కువ స్టేట్మెంట్ వేసిందా ఇటువంటి తరుణంలో పాకిస్తాన్ అని కూడా ఆలోచించడం జరుగుతోందండి.